హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కదా మన వీడియోస్‌కి. మేము కొంచెం షిఫ్ట్ అవ్వడం వల్ల, కొన్ని ఊర్లకి వెళ్ళడం వల్ల ఇలా జరిగిందండి. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పల్లీల్ని ఒక కడాయిలో డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లోకి 4 చీరికల కింద కోసుకుని పెట్టుకోవాలి. అలాగే కూరకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముక్కలు అందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో వేయాలి. వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అవంతా కలిసేట్టుగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఉల్లిపాయలు నీరు ఎగిరిపోయే వరకు కొంచెం రెడ్గా వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి వాటిని వేరొక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఆ ఉల్లిపాయల్ని తీసుకున్న తర్వాత నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్నానండి ఇందాకే. దాన్ని యాడ్ చేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కల్లోకి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెంగా 1 టేబుల్ స్పూన్. అలాగే ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలని మిక్సీలో పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేటట్టుగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు వేడిగా ఉన్నాయి, అందుకే కొద్దిసేపు గరిటెతో కలిపానండి. తర్వాత మొత్తం అంతా బాగా కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇంకా అలా కలుపుకున్న తర్వాత ఆ ఉల్లిపాయ ముద్దని మనం కోసి పెట్టుకున్న వంకాయ మధ్యలో పెట్టుకోవాలి. నేనైతే ముందుగా వంకాయలు వేయించనండి, పచ్చి వాటిల్లోకి ఆనియన్ మసాలాను పెట్టుకుంటున్నాను. అలాగా మొత్తం అన్ని వంకాయల్లోని పెట్టుకోవాలండి. అన్నీ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత హీట్ ఎక్కాక వంకాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు అదే పళ్ళెంలో కొన్ని వాటర్ పోసి వంకాయల్లో పోసుకోవాలి. మిగిలిన ఆనియన్స్ మసాలా ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే పళ్ళెంలో కొన్ని వాటర్ పోసుకుని వంకాయల్లోకి పోసుకోవాలి.
పోసిన తర్వాత ఆ పళ్ళాన్ని పైన మూత కింద పెట్టుకోవాలి. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఆ వాటర్ హీట్ ఎక్కి కింద ఉన్న వంకాయలు బాగా మగ్గుతాయండి ఆ వేడికి, ఆ వాటర్ వేడికి. చూసారు కదా, కొంచెం ఒకసారి మూత తీసి స్లోగా కలుపుకోవాలండి, లేకపోతే వంకాయ ఏడిపోతుంది. సైడ్న అలా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మామూలు మూత పెట్టుకుని మగ్గించుకుందాం కాసేపు, వాటర్ లేకుండా. మళ్ళీ కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే అదిగో ఆయిల్ పైకి తేలింది కదండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.